మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఫైర్ అయ్యారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు. యూరియా అందడం లేదని, రాజకీయ పబ్బం గడుపుకునే అలవాటు తమకు లేదని, కొట్లాడైనా సరే రైతులకు యూరియా అందిస్తామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ రోజు అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా తెలంగాణ రాష్ట్రానికి యూరియాను ఇవ్వాలని తెప్పియడం జరుగుతుంది. ఈ రోజు చివరి దశకు వచ్చింది. పొట్ట దశకు రైతులను కాపాడుతాం, ఆదుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి పోయి మా రాష్ట్రానికి యూరియా కావాలని చెప్పి కొట్లాడి వ్యాగన్ వస్తుంది, ఎల్లుండి ఒక వ్యాగన్ వస్తుంది. ఆ వ్యాగన్ లో 400 టన్నులు భూపాలపల్లి నియోజకవర్గానికి రేపు తెస్తున్నాం. అవసరం ఉన్నటువంటి యూరియాను కూడా కొట్లాడి అందిస్తాం. నీ లెక్క యూరియా దొరకలేదని రాజకీయ పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందామనేటువంటి నీచమైన చరిత్ర మాది కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వున్నప్పుడు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వకుండా, ఇంటికో ఉద్యోగం చదువుకున్న బిడ్డలకు ఇస్తాను ఇవ్వకుండా, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేయకుండా, దళిత గిరిజన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వకుండా, రైతాంగాన్ని నట్టడుగున ముంచి కింటన్కు 10 కిలోలు దోసుకుంటుంటే 18 పంటలు నోరప్పలిచ్చి చూస్తూ ఈ రోజు వ్యాపారస్తులతో కుమ్మక్కై దోపిడీ చేశారే తప్ప పేద వర్గాల తరపున ఈ గత ప్రభుత్వం ఏనాడు కూడా నిలవలేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ప్రజలు గమనించాలి. నిజాయితీగా ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి తావు లేకుండా నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈ రోజు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దోపిడీ తప్ప గాంధీనగర్ గుట్టను ఎట్లా దోచుకోవాలి, లీజ్ ఎట్లా తీసుకోవాలి, నా ఫ్యాక్టరీ ఎట్లా పెట్టుకోవాలి అని అంటే అది కూడా రిటర్న్ తెప్పించి పేదల పడుగు బలైన వర్గాల ఎస్సీ ఎస్టీ బడుగు అట్టడుగును అనగారినటువంటి పిల్లల కొరకు ఈరోజు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ను కట్టిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ ప్రజా ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఇవ్వండి. రాబోయేటువంటి రోజుల్లో మీ దీవెనలుంటే ఇంకా ముందుకు పోయి పేద వర్గాలకు గూడు నీడ నిచ్చి వాళ్ళ కండగా ఈ ప్రభుత్వం మేము నిలుస్తామని తెలియజేస్తున్నాం.